దేవునామ స్తోత్రములు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన దేవునికి స్తోత్రములు. సకలేశ్వరుడికి కారణభూతుడైన ప్రియపరులకు తండ్రి, ఇది ఈరోజు వాగ్దానం పెట్టి నీకు ప్రార్థన చేస్తుండగా మా ముందు నువ్వు మాట్లాడి ప్రభు అన్న తండ్రి, ఏదైతే వివరించాలో ప్రభు నువ్వు మాట్లాడుతున్నావు నేను అడుగుతున్నాను తండ్రి. నీ స్తోత్రాలు నాయన, నీ కృపాని కనికరము నింపి దయాకిరటము ఇస్తారని యేసు పరిశుద్ధుని అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు పాఠం నేర్చుకుందామండి. ఏంటంటే ఆత్మీయ పాఠం. ఆత్మీయ పాఠం అంటే దేవుళ్ళు మనకి ఎలాగ ఉండాలి, ఎలాగ ఎదగాలి, దేవుళ్ళు మనం ఎలా నివసించాలని ఆత్మీయ పాఠము నేర్చుకుంటాం. దేవుడితో మనం ఆశ్చర్యమైన నిజమైన పాఠం మనం నేర్చుకుందాం. దేని స్తోత్రం, హల్లెలూయా. కుటుంబం నుండి దూరంగా ఉండాలి అంటే కుటుంబం నుండి దూరంగా ఉంటామా, కుటుంబం దగ్గరగా ఉంటామా అని. కొంతమంది బయటికి ప్రేమగా కనిపిస్తారు కానీ వారి హృదయంలో స్వార్థం ఉంటుంది. పైకి బాగానే ఉంటారు కానీ వాళ్ళ హృదయంలో ఏముంటుందంటే స్వార్థము అన్నీ ఉంటాయన్నమాట. నేను ఎంతగానో నేను ప్రేమిస్తున్నాను, నేను ఎంతగానో నేను గణపరుస్తున్నాను అని ఎంతో ఆత్మీయంగా మనల్ని పట్టుకుంటారు కానీ వాళ్ళ హృదయంలంట కపట ఆలోచనలు ఉంటాయంట. ఏం ఆలోచనలు ఉంటాయి? కపట ఆలోచనలు ఉంటాయి. ఆ కపట ఆలోచనలు ఉన్న వాళ్ళ దగ్గర ఏం చేయాలంటే మనము కొంచెము దూరంగా ఉండాలంట. దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అలాంటి వారికి సాహాసం చేయకుండా జాగ్రత్తగా ఉండాలంట. ఒక వ్యక్తి ఉంటాడు, ఒక యవనస్తుడు ఉంటాడు, బాబు నువ్వంటే నాకు చాలా ప్రేమ, నీ ప్రేమలో నేను చాలా ఉండాలి, నువ్వంటే నేను ఉండలేను అనే ఒక ఆత్మీయ దగ్గర తీసుకుంటాడో, తర్వాత ఏం చేస్తాడో తన అవసరం ఉన్నంత వరకు ఆదుకుంటాడో, తన అవసరం తీరిపోయాక తన్నే విడిచిపెట్టదు. కానీ దేవుడు మనల్ని అలాగే విడిచిపెట్టేవాడు కాదు. ఆపదలైన ఆదుకున్నవాడు, చేరదీసేవాడు, మనల్ని తోడుండేవాడు దేవుడు. కాబట్టి ఆయన ఎప్పుడు మనల్ని అడ్డుకుని ఉంటాడు. మనుషులకంట యెహోవా దేవుని మనం నమ్ముకుంటే ఆయన మనల్ని హెచ్చిస్తాడంట. దేని స్తోత్రం, హల్లెలూయా. అలాగే వాళ్ళని దేవుని వాక్యము జీవితంలో అత్యంతంగా నిజమైన ప్రేమగా ఉండాలంట. మన జీవితంలోనంట దేవుని ప్రేమ అత్యంతంగా ఉండాలంట. ఆ ప్రేమ లేకపోతేనంటే దేవుని ప్రేమ మనం ఎందుకు కూడా నివసించం. ముందు ఎవరు ఉండాలి? యేసయ్య మనలోని ఉంటేనే యేసయ్య మనల్ని చేర్చుకుంటాడు. యేసయ్య మనలో లేడనుకో యేసయ్య మన దగ్గరికి మనం వెళ్ళలేము. ఎందుకంటే ముందు ఆయన మనలో పెట్టుకుని మనం ప్రార్థించాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఏం చేయాలంటే నీతిగా జీవించే కుమారుల్లో లేదా కుమార్తెలు కూడా తల్లిదండ్రులను అనుబంధానంగా కలిగి ఉండాలంట. ఏముండాలి? కుమార్తెలైనా కుమారులైనా తల్లిదండ్రులు కొనంట ప్రేమగా ఉండాలంట. కొంతమంది తల్లిదండ్రులు కూడా ద్వేషిస్తారు. ఎందుకంటే నువ్వేం చేస్తావు నాకని వాళ్ళు ఏం చేస్తారో ద్వేషిస్తారంట. అలా కాకుండా ముందు తల్లిదండ్రుని ఎవరైతే సన్మానించారో వాళ్ళే దేవుని పట్ల ప్రేమగా ఉంటారు. ఎందుకంటే తల్లిదండ్రులు సన్మానించకపోతే దేవుడి దగ్గర కూడా మనం ఉన్న దానికి ప్రతిఫలము లేదు. దేని స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ముందు ప్రేమ ఎక్కడ ఉండాలి? తల్లిదండ్రులు ప్రేమించాలి. అలాగే దానికన్నా ముందు మనం ఏం చేయాలి? ఆత్మీయన మనం పుట్టించిన దేవుని కొరకు మనం ఉండాలి. దేని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవునికి విధేయత అయ్యి కుటుంబానికి కూడా ఆశ్రయం కలిగి మనం ఉండాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. అలాగే ఇక్కడ అంటున్నాడు మన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించటానికి ఏం చేయాలి? అలవాట్లు దూరంగా ఉండాలంట. ఏ అలవాట్లకి దూరంగా ఉండాలి? కొంతమందికి మనము దూరంగా ఉండాలి. పరిశుద్ధంగా మనం జీవించాలనుకో, పరిశుద్ధంగా మనం మాట్లాడాలనుకో, మనం నీతిగా నడవాలంటే ఏంటంటే కొంతమంది వ్యక్తులకి ఏం చేయాలి? దూరంగా ఉండాలంట. లేకపోతే అనుకో ఆ వ్యక్తుల బుద్ధులు కూడా మనకి వస్తాయి. ఇప్పుడు ఏంటంటే ఒక చెడు మనిషి ఉన్నప్పుడు, చెడంటే ఒక తాగుమోతాడు చూడండి, ఆయన ఉన్నప్పుడు ఆయన బాటలో నడితే మనం ఎంత నీతిగా ఉన్నా కానీ ఒరే ఆ వాడితో వెళ్ళాడరా, వాడు తాగుతున్నాడరా అని వాడుకున్న పేరు వీడికి వస్తుంది. అలాగే మనం నీతిగా ఉండాలి, మనం పరిశుద్ధంగా ఉండాలంటే నువ్వు మంచివారితో స్నేహించేతే నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే వాడితో ఉన్నప్పుడు నీకు మంచి మార్గానికి దేవుడు చూపిస్తాడు. అందుకే ఏం చేయాలి? మనం కుటుంబాన్ని ఆదుకొనున్నట్టుగాని దేవుని పట్ల మనం ఆదుకొని ఆత్మీయంగా ఆయనతో ఉండి ఆత్మీయతో ఆయనతో నడిచి ఆయన పట్ల మన ప్రేమగా ఉండి లోకానికి ప్రేమగా కాకుండా దేవుని పట్ల మన ప్రేమ ఉంటే ఎప్పుడైతే క్రైస్తవుడు అనే మనలో తెలియాలంటే ప్రేమ ఏముండాలి?
ఐక్యత ఉండాలి, ప్రేమించే మనసు ఉండాలి. ఆ ప్రేమించే మనసు లేకపోతే మనకి ఏది కూడా ఉండదు. ముందు క్రైస్తవుడు అన్న పేరుకి ప్రేమించే మనసు ఎప్పుడుందో, ఒకటి ఆపద అన్నప్పుడే మనం ముందుకు ఎప్పుడైతే పరిగెడతామో అప్పుడే క్రైస్తవుడు అయిన జీవితం నీలో ఉంటుంది. అలాగే మన పట్ల కూడా దేవుడు ఎంతగానో మేలు చేస్తాడు. ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే దేవుని కృప పట్టి దేవుళ్ళ మనం అడుగు జాడలో నడవాలంటే ఆత్మీయంగా నడవాలి, ఆత్మీయంగా మనం పోరాడాలి. మన జీవితము దేవుని కొరకు పోరాడాలి. అనేక మందికి మన స్వార్థ ప్రకటించాలి. అనేక మంది పట్ల మనం జీవించాలంటే మనము ఈ సామెతల ద్వారా ఏమి నేర్చుకోవాలి? నిజమైన ప్రేమ. మన బుద్ధిని మార్చుకోవాలి, ముందు మన మనసుని మార్చుకోవాలి, మన ఆలోచనని మార్చుకోవాలి. అప్పుడే నిజమైన ప్రేమని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించబడిన గాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడ తండ్రి, ప్రేమగల దేవుడు, మహానతుడువు, సర్వశక్తిమంతుడయా తండ్రి, నీకే వందనాలు నాయనా. మరి ఈ రోజును ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డల కొరకు నువ్వు సహాయం చేస్తావని, కృప దయచేస్తావని నాయనా. నా వారి మనసు లేని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బిడ్డలందరినీ కాపుదల, ఘనత, నీ మహిమ కుమరించండి, దీవించండి నాయనా. ప్రతి ఒక్కరికి తండ్రి లైవ్ ద్వారాగా ప్రార్థిస్తున్న బిడ్డలందరినీ దీవించి ఆదరించండి నాయనా. బిడ్డలందరినీ కాపుదల, నీ ఘనత, నీ మహిమ కుమరించి సహాయం చేయమని నాయనా ఇప్పుడే నీకు అప్పగిస్తున్నాను. దీవించి కాపుదలని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.